కాకినాడ జిల్లా సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీరామచంద్రమూర్తి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాములను అలంకరించి వేడుకగా కళ్యాణం నిర్వహించి భక్తులకు పానకం, వడపప్పు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ కూసుమంచి నాగసుబ్రహ్మణ్యం, ఆలయ అర్చకుడు దార్లపూడి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్త మహాశయులకు 11 గంటలకల్లా తీర్థ ప్రసాదం పానకం పడపప్పు ప్రసాదం ఇస్తున్నాడు. అందరం తీసి స్వీకరణ చేసుకోవాలని కోరుతున్నాం. కళ్యాణోత్సవం ప్రారంభించబడడం. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు కాకినాడ సూర్యారావుపేట మెయిన్ రోడ్ టౌన్ హాల్ ఎదురుగా ఉన్న అత్యంత ప్రాచీనమైన దేవాలయం శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. శ్రీ స్వామివారి అత్యంత మహిమాన్వితమైన స్వామిన దగ్గర 200 సంవత్సరాల చరిత్ర గల స్వామి. అత్యంత ప్రీతిపాత్రుడు, అందరికీ కూడా ఆపదల నుంచి కాపాడేవాడు, అందరినీ కూడా రక్షించేవాడు మా శ్రీరామచంద్రుడు. ఆయన ఇవాళ ఒక గొప్ప వైభవం. శ్రీరామనవమి అంటే శ్రీరామనవమి నాడు ఆయన జన్మ నక్షత్రం పునర్వసు నవమి కూడా కలిసి వచ్చే ఒకసారి అలా రాదు, కానీ ఈ రోజుని రెండు కూడా ఉన్నాయి. ఇవాళ పునర్వసు నవమి కూడా అత్యంత మహిమాన్వితమైన స్వామివారి కళ్యాణం. ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకి స్వామివారిని ఇప్పుడు ఊరేగింపుగా గ్రామోత్సవం చేసి స్వామిని మండపంలో వేయించేపు చేసాం. ఇప్పుడు కళ్యాణ మండపంలోకి తీసుకెళ్లి స్వామివారికి మహాసంకల్పంతో మొదలుపెట్టి కార్యక్రమం అంతా ఇప్పుడు జరుగుతుంది. అశేష జనవాహిన అంతా గుడి నిండా ఉంది. స్వామివారి దగ్గర ఒక 70-80 కళ్యాణాలు మంది దాతలు కూర్చుని ఇప్పుడు కళ్యాణం చేయించుకుంటారు. ఇప్పుడు మిగతా వారు అందరూ కూడా దేవాదాయ శాఖ వారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్వామివారికి పానకం, వడపప్పు, పులిహార ప్రసాద వినియోగం, అలాగే వారు లోపలికి వచ్చి చూడడానికి వీలులేన ప్రజలందరికీ కూడా స్వామివారికి ఎల్సిడి స్క్రీన్ పెట్టారు. ఇక్కడ స్వామివారికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ప్రతి పండిట్లోనూ కూడా కళ్యాణంతో అయిపోతుంది, అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ స్వామివారి మహత్యం ఏంటంటే పొద్దున్న ఎంతమంది జనం వస్తారో దానికి రెట్టింపు జనం సాయంత్రం వస్తారు. ఇక్కడ తలంబరాలకి అంత ప్రాముఖ్యత ఉంది. అంచేత సాయంత్రం కూడా అంతే జనం వస్తారు. స్వామివారిని అందరూ కూడా దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం.